The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Christian life is a battleground. We all know it. మనకందరికీ తెలిసినట్లుగా క్రైస్తవ జీవితం అనేది ఒక యుద్ధ భూమి. If we give time to every one of you who are born again to share your testimony, one thing will be common in everyone's life, that is, my problems increased after I am saved. రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి సాక్ష్యం పంచుకోమనే అవకాశం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక మాట ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే, రక్షింపబడిన తర్వాత నా సమస్యలు ఇంకా ఎక్కువైనాయని చెప్తాం. Everyone will give that testimony. ప్రతి ఒక్కరు ఈ సాక్ష్యం చెప్తారు. Some people may be having financial problems. కొద్దిమందికి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉండొచ్చు. Some people may say, because I accepted Christ, I am not getting a job. కొంతమంది అంటారు, మరి నేను క్రీస్తుని అంగీకరించాను కాబట్టి నాకు ఉద్యోగం రావడం లేదు. Because I accepted Christ, though I got a good rank, a person who got lesser rank got the job, but I am not getting. నేను క్రీస్తుని అంగీకరించిన కారణాన్ని బట్టి నాకంటే తక్కువ వారికి తక్కువ ర్యాంక్ వచ్చిన వారికి జాబ్ వచ్చింది, కానీ నాకు మంచి ర్యాంక్ వచ్చినా నాకు ఉద్యోగం రాలేదని చెప్తాను. Some people are having health problems. కొంతమందికి ఆరోగ్యపరమైన సమస్యలు. Because you accepted Lord Jesus Christ, the problems from the neighbors also increased. నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించావు కాబట్టి ఇరుగు పొరుగు వారి నుంచి కూడా సమస్యలు ఎక్కువయ్యాయి. So why these problems? కాబట్టి ఎందుకు ఈ సమస్య? Are you going through problems? మరి మీరు సమస్యల గుండా వెళ్తున్నారా? Undoubtedly everybody will say yes to that. నిస్సందేహంగా ప్రతి ఒక్కరు కూడా అవును అనే చెప్తారు. Young people are having their problems, middle aged, old age, everybody is having problems if you are a true child of God. మరి మీరు నిజమైన దేవుని బిడ్డలైతే మీరు యవనస్తులైనా మధ్య వయస్కులైనా వృద్ధులైనా ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి. The Lord never promised a trouble free Christian life. మరి ప్రభు ఎప్పుడు కూడా సమస్యలు లేని క్రైస్తవ జీవితాన్ని ఆయన వాగ్దానం చేయలేదు. What he told the Israelites when they were in Egypt, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నప్పుడు ఆయన వారికి ఏం చెప్పాడు? I am going to take you to a land. నేను ఒక దేశానికి మిమ్మల్ని తీసుకువెళ్తాను. That is promised land, it is promised by God. అది దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే వాగ్దాన దేశం అని దేవుడు చెప్పాడు. As a matter of fact, when they were in Egypt, మరి నిజంగా చూస్తే వారు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు some of the places, some gardens are there. మరి కొన్ని ప్రదేశాల్లో అక్కడ వనాలు ఉన్నాయి. And it is a plain land. అక్కడ మరి మంచి చక్కటి భూమి ఉంది. And a big Nile river, I think is the world's longest river, is there for them. అక్కడ అతిపెద్ద ప్రపంచంలోనే అతిపెద్ద నది నైలు నది అక్కడ ఉంది. More than 6,600 kilometers long it is. 6,600 కిలోమీటర్ల పొడుగైన నది. And everything is there. అక్కడ సమస్తం ఉన్నాయి. But what the Lord said, అయితే ప్రభు ఏమన్నాడు? after I take you out of Egypt, ఐగుప్తు నుంచి బయటికి మిమ్మల్ని తెచ్చిన తర్వాత I will take you to a land, that is the promised land, Canaan. మరి ఒక దేశానికి అంటే వాగ్దాన దేశమునకు కనాను దేశమునకు తీసుకువెళ్తాను. And what are there? అయితే అక్కడ ఏముంది? What are there in Canaan? కనాను దేశములో ఏముంది? All the hills and valleys. అక్కడ కొండలు లోయలు ఉన్నాయి. There are no canals there. అక్కడ కాలువలు లేవు. There are no proper rivers there. అక్కడ మరి నదులు లేవు. Full of mountains and valleys. అక్కడ సంపూర్ణంగా కొండలు లోయలు మాత్రమే ఉన్నాయి. After you come under the blood of the lamb, you are going to a place where it is full of mountains and valleys. నువ్వు గొర్రెపిల్ల రక్తము క్రిందికి వచ్చిన తర్వాత నువ్వు ఎటువంటి ప్రదేశానికి వెళ్తావంటే కొండలు లోయలు గల ప్రాంతానికి వెళ్తావు. And for every drop of water you have to look up, because that land will be watered by the rain from heaven. మరి ప్రతి నీటి బొట్టు కొరకు నువ్వు పైకి చూడాలి, పరలోకం వైపు. ఎందుకంటే పరలోకము నుంచి వచ్చే ఆ వర్షము ద్వారానే ఆ భూమికి నీరు వస్తుంది. There is no proper irrigation system there. అక్కడ సరైన ఇరిగేషన్ సిస్టమ్ అనేది లేదు. No reservoirs, no canals for agriculture. మరి అక్కడ వ్యవసాయం చేసుకోవడానికి కాలువలు గాని రిజర్వాయర్లు గాని లేవు. All are mountains. How can they take that water to the top of the mountain? అక్కడంతా కూడా అక్కడ పర్వతాలు ఉన్నాయి కాబట్టి ఆ పర్వత శిఖరము మీదకి నీటిని ఎట్లా తీసుకువెళ్తారు? That is the physical or geographical terrain of the land of Canaan. అది కనాను దేశం యొక్క భౌగోళికత ఆ విధంగా ఉంది. But spiritually also it is the same. అయితే ఆత్మీయంగా కూడా చూస్తే అదే రీతిలో ఉంది. After you come under the blood of the lamb, మరి గొర్రెపిల్ల రక్తము క్రిందికి వచ్చిన తర్వాత where our life will be, మన జీవితం ఎక్కడ ఉంటుంది? in the midst of so many mountains and valleys,
For every drop of water, you have to look unto heaven. The earth cannot supply. మరి అనేక పర్వతాలు లోయల మధ్యలో నీ జీవితం ఉంటుంది. ప్రతి నీటి బొట్టు కోసము భూమి నీకు నీరు అందించదు, కానీ పరలోకం వైపే నువ్వు చూడాలి. Many times we will be wondering. అనేక సార్లు ఆశ్చర్యపోతుంటాం. Sometimes the question, the idea will come. కొన్నిసార్లు కొన్ని ఆలోచనలు వస్తాయి. Oh, my life before I came to the Lord, that was so pleasant in the world. మరి నా జీవితము ప్రభువులోనికి రాకమునుపు లోకములో ఎంతో మరి సంతోషంగా ఉండేది. Oh, whatever I wanted, I was doing. నేను ఏం చేయాలనుకున్నానో అది చేసేవాడిని. Wherever I want, I was going. ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళేవాడిని. Now it is not like that. అయితే ఇప్పుడు ఆ విధంగా లేదు. So like Israelites, at times you and I have to face the Red Sea crossing. ఇక్కడ ఇశ్రాయేలుల వలె నీవు నేను కూడా మరి ఎర్ర సముద్రము దాటే ఆ అనుభవం మనం అనుభవించాలి. As many times we meditated, మరి అనేక సార్లు మనము ధ్యానించాము. the Lord told what is going to happen to his people in advance to Abraham, his friend. మరి తన స్నేహితుడైన అబ్రహాముకి ముందుగానే తన ప్రజలకు ఏమైతే సంభవించబోతుందో ప్రభువు ముందుగానే చెప్పాడు. Before not even a child was born to Abraham. మరి అబ్రహాముకి ఒక కుమారుడు జన్మించక ముందే Even చెప్పాడు. Ishmael was not born. ఇష్మాయేలు కూడా అప్పుడు జన్మించలేదు. The Lord told clearly in Genesis 15th chapter. ఆదికాండము 15వ అధ్యాయంలో ప్రభు ఎంతో స్పష్టంగా చెప్పాడు. I will take thy seed to a land which is not their own. మరి నీ తమది కాని దేశమునకు నీ సంతానమును తీసుకువెళ్తానన్నాడు. Verses 13 and 14 of 15th chapter. ఆదికాండం 15వ అధ్యాయము 13, 14 వచనాల్లో. And they will be slaves there for 400 years. అక్కడ 400 సంవత్సరాలు వారు దాసులుగా ఉంటారు. And the people of the land will oppress them. అక్కడున్న ప్రజలు వీరిని బాధ పెడతారు. Oh, they will trouble them. వారిని ఇబ్బంది పెడతారు. Remember one thing. ఒక జ్ఞాపకం చేసుకోండి. Babylonian captivity is because of Israelites' rebellion. Egyptian slavery is not because of their rebellion, because Israelites were not there at that time. మరి బబులోను యొక్క చెర అనేది ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేశారు కాబట్టి కలిగింది, కానీ మరి ఐగుప్తీయుల దేశంలోకి వెళ్ళడం అనేది అది ఇశ్రాయేలు తిరుగుబాటు చేయడం ద్వారా జరగలేదు. Only around 70 people are there at that time. ఎందుకంటే ఆ సమయంలో 70 మంది మాత్రమే ఉన్నారు. In other words, God was training them how the Christian life will be. మరొక మాటలో చెప్పాలంటే క్రైస్తవ జీవితం ఏ విధంగా ఉంటుందో దేవుడు తర్బీదునిస్తున్నాడు. We all know later the Babylonian captivity, because they rebelled against God, they started worshipping the idols of the heathen people. God sent them to captivity. మనకు తెలిసిన రీతిగా వారు విగ్రహారాధన చేశారు, దేవునికి తిరుగుబాటు చేశారు, కాబట్టి దేవుడు వారిని బబులోను చెరలోనికి పంపించాడు. But Egyptian slavery is not like that. అలాగే ఐగుప్తు బానిసత్వం అనేది ఆ విధంగా జరగలేదు. At that time the Israelite nation is not there. ఆ సమయంలో ఇశ్రాయేలు దేశమే లేదు. Because of the famine, around 70 people they have gone to the land of Egypt after 22 years of Joseph going there. మరి యోసేపు అక్కడికి వెళ్ళిన తర్వాత ఐగుప్తు దేశంలోనికి 22 సంవత్సరాల తర్వాత 70 మంది ఐగుప్తు దేశంలోనికి కరువును బట్టి వెళ్ళారు. And around 430 years they were there. 430 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. And they became nearly 35 to 40 lakhs of people. అక్కడ దాదాపు వారు 35-40 లక్షల మందిగా అయ్యారు. Then a time came, తర్వాత సమయం వచ్చింది. God wanted to take his people to the land of promise. దేవుడు తన వాగ్దాన దేశమునకు తన ప్రజలను తీసుకువెళ్ళాలనుకున్నాడు. And we all know what has happened. God raised the leader Moses. మనకు తెలుసు ఏం జరిగిందో. దేవుడు నాయకుడైన మోషేను లేపుకున్నాడు. Now our point is, మరి ఇప్పుడు విషయం ఏంటంటే all of those people who came out of Egypt, they came under the blood of the lamb. మరి ఐగుప్తు దేశం నుంచి బయటకు ఎవరైతే వచ్చారో గొర్రెపిల్ల రక్తము క్రిందికి వారు వచ్చారు. And now they are very happy. ఇప్పుడు చాలా సంతోషంగా Oh, the ఉన్నారు. slavery of Egypt is gone. ఐగుప్తు బానిసత్వం పోయింది. నా సంకట దుఃఖములెల్లా మరి నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా, తీరిపోయేగా, నశింపజేయు దూత నన్ను. నశింపజేయు Yeah, దూత నన్ను. wonderfully singing joyfully, they came out of the land of Egypt. మరి ఎంతో సంతోషంగా పాటలు పాడుకుంటూ ఐగుప్తు దేశము నుంచి బయటకు వచ్చారు. We came under the blood. రక్తము క్రిందికి వచ్చారు. And we all know that is compared with repentance. మరి మనకు తెలుసు అది పశ్చాత్తాపముతో పోల్చబడింది. Those of you in the New Testament age who have come under the blood of the lamb, yes, on that day they also came under the blood of the Passover lamb. మరి నూతన నిబంధనలో ఉన్న మనము ఏ విధంగా అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము క్రిందికి వచ్చామో ఆ దినాల్లో కూడా వారు గొర్రెపిల్ల రక్తము క్రిందికి వచ్చారు. Now they were dreaming everything will be all right. ఇప్పుడు వాళ్ళు కలలు కంటున్నారు, అంతా బాగా జరుగుతుంది God is అనుకుంటున్నారు. speaking to us. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. Oh, God has given a leader, a redeemer, Moses. దేవుడు మనకు ఒక నాయకుడిని
విమోచకుడిని మోషేనిచ్చాడు. No more Pharaoh's ruling. ఇంకా ఫరో యొక్క ఏలుబడి Now లేదు. we are free people. ఇప్పుడు మనం స్వతంత్రులుగా ఉన్నాం. Joyfully they came out. సంతోషంగా బయటకు వచ్చారు. The day when you are born again. నువ్వు తిరిగి జన్మించిన దినం If you కూడా just recollect what has happened on that day. ఆ దినాన ఏం జరిగిందో ఒకసారి తిరిగి జ్ఞాపకం A చేసుకుంటే great joy entered into your heart. నీ హృదయంలోనికి గొప్ప ఆనందం Though ప్రవేశించింది. the circumstances are same. మరి పరిస్థితులన్నీ ఒకే రీతిగా ఉన్నప్పటికీ Yes, but the problem of sin is solved in your life. అయితే నీ జీవితంలో పాపం అనే సమస్యకు పరిష్కారం You are దొరికింది. no more a slave unto Egypt. ఇంకా నువ్వు ఐగుప్తుకు బానిసవు You కావు. are no more a slave unto Pharaoh. మరి ఫరోకు బానిసవు కావు. Oh, a new freedom under the blood of Lord Jesus. మరి యేసుక్రీస్తు ప్రభువులో మరి నూతనమైన స్వాతంత్రం వచ్చింది. Oh, under the guidance of the cloud you started moving. మరి మేఘం యొక్క నడిపింపులో ఇప్పుడు ముందుకు వెళ్తున్నావు. What a wonderful joy. ఎంత గొప్ప ఆనందం అది. Joyfully they have come out. మరి ఎంతో సంతోషంతో ఆనందంతో బయటకు వచ్చారు. Now, ఇప్పుడు not even 2 or 3 days. ఇంకా 2-3 రోజులు కూడా అవ్వలేదు. What has happened? ఇప్పుడు ఏం జరిగింది? There is a big Red Sea before them. అక్కడ పెద్ద ఎర్ర సముద్రం వారి ముందు ఉంది. If it is something like our Musi, they would have crossed. ఒకవేళ మూసీ నది లాంటిదైతే దాటుకొని వెళ్ళేవారు. Oh, some of the people, they must have jumped long jump. మరి కొంతమంది లాంగ్ జంప్ చేసి ఉండేవారు. But this is a Red Sea. అయితే ఇది ఎర్ర సముద్రం. Now the question came. ఇప్పుడు ప్రశ్న వచ్చింది. What is that? అదేం ప్రశ్న? God delivered us from the land of Egypt. Why Red Sea before us? దేవుడు ఐగుప్తు దేశము నుంచి మనల్ని విడిపించాడు. అయితే మన ముందు ఎర్ర సముద్రం ఎందుకుంది? Probably you may be in that condition. బహుశా నువ్వు ఆ స్థితిలో You ఉన్నావేమో. are born again 1 month ago. ఒక నెల క్రితం తిరిగి Some of you జన్మించావు. are born again only 10 days ago. కొద్దిమంది మరి 10 రోజుల క్రిందే తిరిగి Or some జన్మించారు. of you are 1 year ago. కొద్దిమంది సంవత్సరం క్రితము తిరిగి You came జన్మించారు. out of Egypt. ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. Joyfully you are going with the people for open air, sharing that and this. సంతోషంగా ఓపెన్ ఎయిర్ కి మరి వెళ్తున్నారు. మీరు మీ సాక్ష్యమును పంచుకుంటున్నారు. Things are going so smoothly for 1 month. మరి ఒక నెల పాటు సంగతులన్నీ చాలా చక్కగా Now జరుగుతున్నాయి. suddenly what has happened? ఇప్పుడు అకస్మాత్తుగా ఏం జరిగింది? God allowed a Red Sea before you. మరి నీ ముందు దేవుడు ఒక ఎర్ర సముద్రమును అనుమతించాడు. Then the question comes. ఇప్పుడు ప్రశ్న వస్తుంది. Why God allows Red Sea experiences after leaving Egypt? మరి ఐగుప్తు దేశాన్ని విడిచిన తర్వాత దేవుడు ఎర్ర సముద్రం యొక్క అనుభవాల గుండా ఎందుకు తీసుకువెళ్తాడు? You are no more in Egypt. ఇంకా నువ్వు ఐగుప్తు దేశంలో If లేవు. you are in Egypt, if you are facing trouble, you can understand. ఒకవేళ నువ్వు ఐగుప్తు దేశంలోనే ఉంటే సమస్యను ఎదుర్కొంటే నువ్వు అర్థం If the చేసుకోవచ్చు. Egyptian rulers are troubling you, you can understand that. ఐగుప్తు అధిపతులు నేను ఇబ్బంది పెడుతుంటే నీకు అర్థమవుతుంది. But why God allows the Red Sea experiences in the life of the redeemed people? అయితే విమోచింపబడిన ప్రజల యొక్క జీవితాల్లో దేవుడు ఎర్ర సముద్రం యొక్క అనుభవాన్ని ఎందుకు తీసుకొస్తాడు? Have you ever found yourself in such a desperate situation like మరి that? అటువంటి దయనీయమైన పరిస్థితిలో ఎప్పుడైనా నీవు ఉన్నావా? Yeah, sometimes it will be like that. కొన్నిసార్లు ఆ విధంగా ఉంటుంది. ముందు గొయ్యి, ముందు నుయ్య, వెనకాల ముందు నుయ్యి. Before us there is a big well, and to go back behind us there is a big ditch. మరి ముందు చూస్తే పెద్ద నుయ్యి ఉంది, మరి వెనకకు వెళ్ళాలంటే పెద్ద గొయ్యి ఉంది. Nowhere to go. మరి ఎక్కడికి వెళ్ళాలో Sometimes తెలియదు. it happens in your financial realm. కొన్నిసార్లు నీ ఆర్థిక పరమైన విషయాలలో జరుగుతుంది. What to do? ఏం చేయాలి? Suddenly a big financial collapse. మరి అకస్మాత్తుగా ఆర్థికంగా కూలిపోతావు. Or some family problem. ఏదో కుటుంబ సమస్య. And on some person you are depending, and suddenly he is called to glory or she is called to glory. మరి ఎవరి మీద నువ్వు ఆధారపడుతున్నావు, అకస్మాత్తుగా ఆ వ్యక్తి ప్రభువునందు నిద్రించారు. And everything is going on well. Oh, happily you are sitting and enjoying. Suddenly some heart attack. Next moment you are in ICU. మరి ఏదో సజావుగా సమస్తము జరుగుతుంది, అయితే అకస్మాత్తుగా గుండెపోట వచ్చింది, తర్వాత నువ్వు ఐసీయూలో ఉన్నావు. Sometimes some church problems. కొన్నిసార్లు సంఘ సమస్యలు. And in such situations, అటువంటి పరిస్థితుల్లో there is a possibility of faltering of our faith. మన విశ్వాసములో పొరపాటు పడే అవకాశం ఉంది. Sometimes our hopes may be halted. కొన్నిసార్లు మన నిరీక్షణలో మనం ముందుకు Will there వెళ్ళలేకపోతాం. be any victory for me over this? It is not a sea, it is not a canal, it is not a river, it is a big sea. మరి ఇది ఒక కాలువ లాంటిది కాదు, ఒక చిన్న మరి అది నది లాంటిది కాదు, ఇది చాలా పెద్ద సముద్రం అని అనుకుంటాం. Israelites were in such a situation. మరి ఇశ్రాయేలీలు అటువంటి పరిస్థితిలో ఉన్నారు. Probably you may be in such a situation this morning. బహుశా ఈ ఉదయకాలమున అటువంటి పరిస్థితిలో నీవు కూడా ఉన్నావేమో. That's why God brought you to this place. అందుకనే దేవుడు ఈ స్థలానికి నిన్ను God తీసుకొచ్చాడు. wants to answer your problem. దేవుడు నీ సమస్యలకు జవాబు ఇవ్వాలనుకుంటున్నాడు. Though 200 people, 300 people left, why God made you to sit here? 200-300 మంది
వెళ్ళిపోయినప్పటికీ కూడా ఎందుకు ఇంకా దేవుడు నిన్ను ఇక్కడ కూర్చోబెట్టాడు? Because God wants to talk to you. ఎందుకంటే దేవుడు నీతో God has మాట్లాడాలనుకుంటున్నాడు. seen your problem. నీ సమస్యను దేవుడు చూశాడు. Yes, you are born again, you came out of Egypt, but suddenly there is a Red Sea before you. You are not in a position to decide what to do. అని నిశ్చయంగా నువ్వు తిరిగి జన్మించావు, ఐగుప్తు దేశం నుంచి బయటికి వచ్చావు, అయితే అకస్మాత్తుగా ఎర్ర సముద్రం నీ ముందుంది, ఏం చేయాలో నీకు తోచట్లేదు. Sometimes some thoughts are lingering. Shall I go back to Egypt? కొన్నిసార్లు కొన్ని తలంపులు వస్తున్నాయి, మరలా నేను ఐగుప్తు దేశానికి వెళ్ళిపోవాలా? That is what these people are telling. మరి ఈ ప్రజలు అదే చెప్తున్నారు. Then what to do? అయితే ఇప్పుడు ఏం చేయాలి? What to do in this మరి situation? ఇటువంటి స్థితిలో ఏం చేయాలి? What you have to do? మరి నువ్వేం చేయాలి? What the Israelites did under the leadership of Moses, you and I have to do the same thing. That's why it is recorded in the scriptures. మరి ఇశ్రాయేలీలు మోషే నాయకత్వంలో ఏదైతే చేశారో నీవు నేను కూడా అదే పని చేయాలి. అందుకనే లేఖనములో అది వ్రాయబడింది. Verse 12. 12వ వచనం, Exodus 14:12. ఆదికాండము 14వ అధ్యాయం 12వ వచనం. Is not this the word that we did tell thee in Egypt, saying, let us alone, that we may serve the Egyptians? For it had been better for us to serve the Egyptians than that we should die in the wilderness. మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులమగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులమగుటయే మేలని చెప్పిరి. Has God brought you out of Egypt to kill you in the wilderness? ఐగుప్తు దేశము నుంచి బయటికి తెచ్చి దేవుడు నిన్ను అరణ్యములో చంపాలని తీసుకొచ్చాడు? No, not at all. మరి అందుకని But కాదు. when the Red Sea is before them, when the problem, insurmountable problem is there before them, అయితే వారి ముందు ఆ యొక్క ఎర్ర సముద్రం ఉన్నప్పుడు, వారు అధిగమించని సమస్య వారి ముందు ఉన్నప్పుడు, when they are trapped between the Red Sea and Pharaoh's armies, మరి ఫరో యొక్క సైన్యము మధ్య మరి ఎర్ర సముద్రం మధ్యలో వారు చిక్కుకుపోయినప్పుడు immediately the thought came. మరి వెంటనే వారికి తలంపు వచ్చింది. They wanted to look back. వారు వెనక్కి చూడాలనుకుంటున్నారు. I want to go back. నేను వెనక్కి వెళ్ళిపోతాను. Egypt is better than dying in the wilderness. మరి అరణ్యంలో చచ్చిపోయేదానికంటే ఐగుప్తే మేలు అనుకుంటున్నారు. So they thought like that. ఆ విధంగా ఆలోచిస్తున్నారు. But always remember one thing. అయితే ఎల్లప్పుడూ ఒకటి జ్ఞాపకం చేసుకోండి. After you are born again, always remember, everything that is happening in your life is with the permission of God. Never forget. మరి ఒకటి మర్చిపోవద్దు. మరి నువ్వు తిరిగి జన్మించిన తర్వాత నీ జీవితంలో జరిగే ప్రతి ఒక్క సంగతి దేవుని యొక్క అనుమతితోనే జరుగుతుంది. You have given the complete control of your life to the all powerful God. మరి సర్వశక్తి గల దేవునికి నీ జీవితాన్ని సంపూర్ణంగా అప్పగించేశావు. Whatever that is happening in your life, నీ జీవితంలో ఏది జరిగినా సరే, whether it may be Red Sea, అది ఎర్ర సముద్రం whether కావచ్చు, Amalekites may coming against them, లేదా నీకు విరుద్ధంగా అమాలేకీయులు రావచ్చు, whatever may be the problem, సమస్య ఏదైనా సరే, any problem, you must have the right understanding. It is allowed from the loving hands of your heavenly Father. మరి ఏ సమస్య అయినా సరే నువ్వు సరి అయిన గ్రహింపు కలిగి ఉండాలి. పరలోకపు తండ్రి, ప్రేమగల తండ్రి అనుమతితోనే వచ్చింది. After all, you are a loving child of that God. మరి నీవు ఆ ప్రేమగల దేవుని యొక్క బిడ్డవై ఉన్నావు. Such a loving God allowed something means, is it not without a purpose? మరి అటువంటి ప్రేమగల దేవుడు అనుమతించాడంటే అది ఒక ఉద్దేశముతోనే కదా. Many times our eyes will be on the problem, not on the purpose of God. అనేక సార్లు మన యొక్క దృష్టి అంతా ఆ సమస్య మీద పెడతాము కానీ దేవుని యొక్క ఉద్దేశాల మీద పెట్టం. See, what is the purpose of God in bringing them to the Red Sea? ఆ ఎర్ర సముద్రము దగ్గరికి వచ్చినప్పుడు మరి దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? 3-4 times it is written. మరి 3-4 సార్లు రాయబడింది. 14th chapter, 14వ అధ్యాయం. even in your life also the same thing. It is not only in the life of Israelites. మరి ఇశ్రాయేలుల జీవితంలో మాత్రమే కాదు, నీ జీవితంలో కూడా You ఇదే are very జరుగుతుంది. precious to God. నువ్వు దేవునికి ఎంతో అమూల్యమైన Any వ్యక్తివి. small thing that is happening to you, it is only with the permission of నీ God. జీవితంలో ఏ చిన్న సంగతి జరిగినా దేవుని యొక్క అనుమతితోనే జరుగుతుంది. At the end we all know, not even a single Israelite died in the Red Sea. మరి చివరిగా మనకు తెలుసు, ఒక్క ఇశ్రాయేలీయుడు కూడా ఎర్ర సముద్రంలో మరణించలేదు. Isn't it? అవునా? Everybody walked through the Red Sea safely. మరి ప్రతి ఒక్కరు కూడా ఎర్ర సముద్రము గుండా నడుచుకుంటూ క్షేమముగా వెళ్ళిపోయారు. But in the beginning, what they are doing? అయితే ఆరంభంలో ఏం చేశారు? Oh, they are crying. వారు They ఏడుస్తున్నారు, are shouting. వారు They are మొరపెడుతున్నారు, praying. ప్రార్థన And they చేస్తున్నారు, are thinking of Egypt. ఐగుప్తు నా గురించి ఆలోచిస్తున్నారు. Remember, జ్ఞాపకం ఉంచుకోండి, all those things are wrong. మరి అవన్నీ కూడా ఆ విధంగా చేయడం తప్పు. Because no Israelite died in the Red Sea waters. ఎందుకంటే ఎర్ర సముద్రం యొక్క నీటిలో ఏ ఇశ్రాయేలీయుడు కూడా మరణించలేదు. Then why God brought them to that place? అయితే ఎందుకు దేవుడు వారిని ఆ స్థలానికి తీసుకొచ్చాడు? When you are facing any problem after you are born again, Lord,
What is your purpose in this problem? That must be your prayer. మరి నువ్వు తిరిగి జన్మించిన తర్వాత ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు అప్పుడు నువ్వు చేయవలసిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా ఈ యొక్క సమస్య నుంచి నేను ఏం తెలుసుకోవాలి. Some financial problem came. ఒక ఆర్థిక పరమైన సమస్య Some వచ్చింది. unemployment problem is there. ఏదో ఉద్యోగం లేని Or some పరిస్థితి, health problem is there. అనారోగ్య పరిస్థితి వచ్చింది. Even your illness also with the permission of God. మరి నీ యొక్క అనారోగ్యము కూడా దేవుని యొక్క అనుమతితోనే వచ్చింది. Lord, what is your purpose? ప్రభువా నీ యొక్క ఉద్దేశం ఏంటి? Never ask, Lord, why this problem? Always ask, Lord, what is the purpose of this problem? మరి దేవుని ఎప్పుడు కూడా దేవా ఎందుకు ఈ సమస్య వచ్చిందని అడగొద్దు, కానీ ప్రభువా నీ యొక్క ఉద్దేశం ఏంటి ఈ సమస్య ద్వారా అని అడగాలి. God will not ask your why, but God will answer your what. మరి నువ్వు ఎందుకు అని దానికి జవాబు చెప్పడు, కానీ మరి ఎందుకు వచ్చింది ప్రభు అని అడిగినప్పుడు ఉద్దేశం ఏంటో ప్రభు చెప్తాడు. ఎందుకో జవాబు చెప్పినది నీకు అర్థం కాదు, నాకు అర్థం కాదు. మరి ఎందుకో జవాబు చెప్పినా నీకు నాకు అర్థం కాదు. That's why he will not tell. అందుకనే దేవుడు చెప్పడు. But he will tell you what is the purpose of that problem. అయితే ఆ సమస్య ఒక ఉద్దేశం ఏంటో దేవుడు చెప్తాడు. 3-4 times he has told. మరి 3-4 సార్లు చెప్పాడు. Why? మరి ఎందుకు? Verse 4. 4వ వచనం, అయితే నేను ఫరో హృదయమును కఠినపరచెదను. He wanted to harden the heart of Pharaoh. మరి ఫరో హృదయమును కఠినపరచాలనుకున్నాడు. అతడు వారిని తరుముగా నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను మహిమ తెచ్చుకొందును. See, why I allowed the Red Sea? ఎందుకు ఎర్ర సముద్రమును అనుమతించాను? If that Red Sea is not there in your life, నీ జీవితంలో ఆ ఎర్ర సముద్రము లేకపోతే I cannot get glory. My name will not be honored before Pharaoh and upon all Egyptians. మరి ఆ ఫరో మధ్యలో, ఐగుప్తీయుల మధ్యలో నా నామానికి మహిమ తెచ్చుకోలేను, నా యొక్క నామము గణపరచబడదు When అంటున్నాడు. the Red Sea is there, ఎర్ర సముద్రం అక్కడ when ఉన్నప్పుడు, you cross the Red Sea, ఎర్ర సముద్రమును దాటినప్పుడు, and then I will get honor before Pharaoh, because the Egyptians were worshipping Pharaoh also as one of their gods. మరి ఎందుకంటే ఐగుప్తీయులు ఫరోను కూడా ఒక దేవుడి వలె వారు ఆరాధిస్తున్నారు. In those days they were having many gods. ఆ దినాల్లో ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు వారికి. Egyptians were having more than 2,000 gods. మరి ఐగుప్తీయులకు 2,000 కంటే ఎక్కువ దేవుళ్ళు, దేవతలు ఉన్నారు. Out of them around 500 are they are very important. మరి వాటిలో 500 దేవుళ్ళు మరి చాలా And ప్రాముఖ్యమైన out వారు. of them 10 are very మరి important. వాటిలో 10 దేవుళ్ళు ఇంకా చాలా ప్రాముఖ్యమైన So వారు. one of those 10 was they were worshipping Pharaoh also. ఆ 10 మందిలో ఒకరెవరంటే ఫరో. ఆ ఫరోను కూడా ఆరాధించేవారు. Why the Lord performed only 10 miracles? ఎందుకు దేవుడు 10 ఆ యొక్క అద్భుతాలు మాత్రమే 10 చేశాడు? miracles speaks of 10 gods they are primarily worshipping. మరి ఆ 10 అద్భుతాలు వారు ఆరాధించే ఆ 10 దేవుళ్ళకు సాదృశ్యంగా ఉన్నాయి. And to prove himself more powerful than all those gods. మరి ఆ 10 మంది దేవుళ్ళ కంటే ఆయన చాలా శక్తిగల దేవుడు అని నిరూపించుకోవడానికి Now ఇప్పుడు Pharaoh is left out. ఇప్పుడు ఫరో మిగిలిపోయాడు. Because they were worshipping Pharaoh as one of their gods. ఎందుకంటే వారి దేవుళ్ళలో, ఆరాధించే దేవుళ్ళలో ఫరోను కూడా వారు And ఆరాధిస్తున్నారు. he wanted to prove more powerful than Pharaoh also. మరి ఫరో కంటే నేను ఇంకా శక్తిగల దేవుడిని అని దేవుడు So in రుజువుపరచుకోవాలనుకుంటున్నాడు. verse 4 it is written. కాబట్టి 4వ వచనంలో రాయబడింది, Yes, I will harden the heart of Pharaoh. మరి ఫరో యొక్క హృదయమును కఠినపరచదను. Verse 18. 18వ వచనం, నేను ఫరో వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలిసికొందురనెను. Why that Red Sea? ఎందుకు ఆ ఎర్ర సముద్రం? Why Red Sea in your life? నీ జీవితంలో ఎర్ర సముద్రం ఎందుకుంది? So that the Egyptians and the Pharaoh, even the horses of Pharaoh, they may know that I am the true God. తద్వారా ఐగుప్తీయులు గాని, ఫరో గాని, ఫరో యొక్క గుర్రములు గాని నేనే నిజమైన దేవుణ్ణి అని తెలుసుకున్నట్లుగా. Through your Red Sea experience, when God is getting the glory, is it a blessing or curse? నీ యొక్క ఎర్ర సముద్రం యొక్క అనుభవం ద్వారా దేవునికి మహిమ వచ్చినప్పుడు అది ఆశీర్వాదమా, శాపమా? It is a blessing. మరి అది ఆశీర్వాదమే. Through your difficulty, if God is getting the blessing, honor. నీ యొక్క సమస్య ద్వారా దేవునికి ఘనత వస్తుందంటే. Verse 31. 31వ వచనం, యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలులు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకముంచిరి. Ultimately they all believed. మరి చివరిగా వారందరూ కూడా నమ్మకం ఉంచారు. Yeah, they believed that the Lord of the heaven, Lord Jehovah is the true Lord. మరి పరలోకపు దేవుడైన యెహోవానే నిజమైన దేవుడని నమ్మిక ఉంచారు. So when you are facing Red Sea, there will be always a divine purpose. At the same time,
there will be a temptation to go back also. కాబట్టి నువ్వు ఎర్ర సముద్రమును మరి ఎదుర్కొంటున్నప్పుడు ఒక దైవికమైన ఉద్దేశం ఉంటుంది. అదే సమయంలో వెనక్కి వెళ్ళిపోవాలనే ఆ యొక్క శోధన కూడా ఉంటుంది. Many young people are here. అనేక మంది యవనస్తులు ఇక్కడ ఉన్నారు. Many of you are writing competitive exams, waiting for a good job. చాలా మంది పోటీ పరీక్షలు రాస్తున్నారు, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు. And you have declared here and there that you are a child of God, you are a Christian. మరి నువ్వు క్రైస్తవుడు అని, మరి క్రైస్తవురాలు అని చెప్పుకున్నారు. Not getting a job after salvation. రక్షణ పొందిన తర్వాత ఉద్యోగం రావట్లేదు. Now there is a temptation to go back to the world again. ఇప్పుడు ఒక శోధన వచ్చింది, మరలా తిరిగి లోకములోకి వెళ్ళిపోవాలి. Oh, my friend is giving bribe and he is getting job. I am a child of God, I cannot give bribe. మరి నా స్నేహితుడు లంచం ఇచ్చి ఉద్యోగం తెచ్చుకున్నాడు, దేవుని బిడ్డగా నేను లంచం ఇవ్వలేకపోతున్నాను. But remember one thing. అయితే ఒక జ్ఞాపకం ఉంచుకోండి. The old life can't help a child of God. ఒక దేవుని బిడ్డకు గత జీవితం అనేది సహాయపడలేదు. We cannot cross Red Seas by looking to the back. మరి వెనక్కి చూసి ముందున్న ఎర్ర సముద్రాన్ని దాటలేం. If you want to cross the Red Sea, if you want to be victorious, if God's name is to be glorified, look forward, don't look back. మరి ఎర్ర సముద్రమును దాటాలంటే, నీకు విజయం రావాలంటే, దేవుని నామం మహింపరచాలంటే నువ్వు ముందు చూడాలి, వెనక్కి చూడొద్దు. Suppose if they went back, ఒకవేళ వెనక్కి వెళ్ళిపోయి ఉంటే what would have happened? ఏమి జరిగి ఉండేది? They would not have crossed the Red Sea in their life. వారి జీవితంలో ఎర్ర సముద్రాన్ని దాటేవారు కాదు. And what Egyptians would be thinking? అప్పుడు ఐగుప్తీయులు ఏమనుకునేవారు? Our Pharaoh is more mightier than Lord Jehovah. మరి యెహోవా దేవుడు కంటే మా ఫరోనే చాలా గొప్పవాడు So అనుకునేవారు. Pharaoh is the true God. ఫరోనే నిజమైన దేవుడు అనుకునేవారు. Oh, what a dishonor to the name of the Lord. అప్పుడు దేవుని నామానికి అవమానం కలిగేది. So don't look back. కాబట్టి వెనక్కి చూడొద్దు. You are a child of God, you are precious to God whether you are in the fiery furnace. మరి నువ్వు దేవుని యొక్క మరి అగ్నిగుండములో ఉన్నప్పటికీ కూడా నువ్వు దేవునికి ఎంతో అమూల్యమైన వ్యక్తివి, నువ్వు దేవుని యొక్క బిడ్డవై ఉన్నావు. Some people blame God when things go wrong, not knowing God's purposes. మరి కొంతమంది సమస్యలు వచ్చినప్పుడు దేవుడిని నిందిస్తూ ఉంటారు, దేవుని యొక్క ఉద్దేశములు గుర్తించకుండా. Young people, I am telling, మరి యవనస్తులకు చెప్తున్నాను, God brought you out of Egypt. Why? To cross the Red Sea, to go to Canaan, not to die in the wilderness, not to go back to Egypt. మరి దేవుడు నిన్ను ఐగుప్తు దేశం నుంచి ఎందుకు బయటకు తీసుకొచ్చాడంటే ఎర్ర సముద్రమును దాటి కనాను దేశం వెళ్ళేటందుకే గాని వెనక్కి వెళ్ళి మళ్ళీ ఐగుప్తు దేశానికి వెళ్ళిపోవడానికి కాదు. So don't allow the enemy to convince you to return to the past. కాబట్టి మరలా గతం వైపు వెళ్ళిపోవాలని శత్రువు నిన్ను ఒప్పింపజేసినప్పుడు మరి శత్రువుకి లొంగిపోకూడదు. It is a temptation. అది శోధన. You left Egypt once for all. మరి ఒక్కసారిగా ఐగుప్తు దేశానికి మరి నీ సంపూర్ణంగా విడిచిపెట్టావు. So when you are facing Red Sea, what is the first thing? కాబట్టి ఎర్ర సముద్రమును ఎదుర్కొంటున్నప్పుడు మొట్టమొదటి సంగతి ఏంటి? Never look back. మరి ఎప్పుడు కూడా వెనక్కి చూడొద్దు. And secondly, రెండవది here in verse 13, 13వ వచనంలో అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. what Moses is telling? ఇప్పుడు మోషే ఏం చెప్తున్నాడు? Fear not. భయపడకుడి అంటున్నాడు. Why Moses is telling fear not? ఎందుకు మోషే భయపడకుడి అంటున్నాడు? They are fearing. వారు భయపడుతున్నారు. See, without any purpose those words are not written. మరి ఏ ఉద్దేశం లేకుండా ఆ మాటలు రాయబడలేదు. Many times, 3-4 times, fear not, be not afraid is written in Joshua 1st chapter. మరి యెహోషువ మొదటి అధ్యాయంలో 2-3-4 సార్లు భయపడకుడి అనే మాట రాయబడింది. Joshua is a big warrior. మరి యెహోషువ యుద్ధశూరుడు. And later he won so many victories. తర్వాత ఎన్నో యుద్ధాలు గెలిచాడు. But అయితే in the beginning, ఆరంభంలో when once suddenly Moses is not there, అకస్మాత్తుగా మోషే లేకపోయేసరికి and there was a great fear. ఇప్పుడు గొప్ప భయము Who can కలిగింది. lead these people? మరి ఈ ప్రజలను ఎవరు All నడిపించాలి? of a sudden the whole responsibility was kept on the shoulders of Joshua. మరి అకస్మాత్తుగా బాధ్యత అంతా యెహోషువ మీద యెహోషువ మీద పడింది. Not only that, అంతేకాదు the Israelites are rebellious people. ఇశ్రాయేలీయులు తిరుగుబాటు They చేసేవారు. are famous for their stiff-neckedness. వారు మెడవంచనతనం విషయంలో ప్రఖ్యాతిగాంచిన వారు. Not only that, అంతేకాదు the land they are entering is a new land. They have not gone earlier. వారు ఇంతకు ముందు వెళ్ళలేదు. వారు వెళ్ళబోయే దేశం అది చాలా క్రొత్త దేశం. The enemies are more in number. మరి ఇంకా ఎక్కువ సంఖ్యలో శత్రువులు They ఉన్నారు. are mightier than these people.
people. మరి ఈ ప్రజల కంటే చాలా బలమైన వారు. Remembering all these things, Joshua as a good leader, he was having so much fear in his heart. మరి ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని మరి యెహోషువ మంచి నాయకుడైనప్పటికీ కూడా ఇవన్నీ భయాలు కలిగి ఉన్నాడు. What will happen? మరి ఏం జరుగుతుందో. Earlier Moses was there. ఇంతకు ముందైతే మోషే Oh, ఉన్నాడు. he is a man who can talk to God directly. మరి ఆయన దేవునితో నేరుగా మాట్లాడే మనుష్యుడు But ఆయన. who am I? అయితే నేనెవరిని? So there was a great fear in the heart of Joshua. కాబట్టి యెహోషువ యొక్క హృదయంలో చాలా భయం పుట్టుకుంది. That's why time and again to encourage Joshua, the Lord was telling, be not afraid, fear not. అందుకనే పదే పదే యెహోషువను ప్రోత్సహిస్తూ దేవుడు అంటున్నాడు, భయపడకుడి భయపడకుడి అంటున్నాడు. And here also Moses saw fear in the hearts of Israelites. ఇక్కడ కూడా మోషే ఇశ్రాయేలీయులలో భయాన్ని చూశాడు. So when you are facing such a Red Sea in your life, నీ జీవితంలో అటువంటి ఎర్ర సముద్రాన్ని ఎదుర్కొన్నప్పుడు don't allow the enemy to create fear in your heart. కాబట్టి శత్రువు నీ హృదయంలో ఆ యొక్క భయమును పుట్టించేదానికి శత్రువును అనుమతించొద్దు. If you are a child of God, నువ్వు దేవుని బిడ్డవైతే, I underline, if you are a child of God, మరలా చెప్తున్నాను, నీవు దేవుని బిడ్డవైతే fear is from the enemy, faith is from God. మరి శత్రువు నుంచి భయం వస్తుంది, దేవుని నుంచి విశ్వాసం వస్తుంది. Fear is the enemy's trick. మరి శత్రువు యొక్క తంత్రం ఏంటంటే భయం. Your fear will alter your memories. మరి నీ యొక్క భయము నీ యొక్క జ్ఞాపకాలన్నిటిని తారుమారు చేస్తుంది. Something has not happened. If fear is there, you feel that it has happened. ఏదో జరగలేదు, అయితే భయం ఉంటే ఏదో జరిగినట్లుగా అనుకుంటావు. So Satan plays the mind game. అయితే సాతాను మన మనస్సు మీద పని చేస్తాడు. But అయితే stand boldly, holding the word of God. అయితే ధైర్యంగా దేవుని యొక్క వాక్యాన్ని చేతపట్టుకుని నిలబడాలి. To be frank, Israelites never dreamt that God will bring them out of Egypt. నిజంగా చూస్తే మరి దేవుడు వారిని ఐగుప్తు దేశం నుంచి బయటికి తెస్తాడని ఇశ్రాయేలీయులు ఎప్పుడు కూడా కలగనలేదు. But with their own eyes they have seen 10 miracles. అయితే తమ స్వంత కళ్ళతో ఆ 10 అద్భుతాలు చూశారు. Why God has performed those 10 miracles? ఎందుకు దేవుడు ఆ 10 అద్భుతాలు చేశాడు? Not only to show his supremacy over the Egyptian gods, మరి ఐగుప్తు దేవతల మీద తన గొప్ప దేవుడని చూపించుకోవడం మాత్రమే not కాదు, only for their deliverance from the land of Egypt, ఐగుప్తు దేశం నుంచి వారిని విడుదల చేయడం మాత్రమే why God కాదు, performed those 10 miracles? ఎందుకు దేవుడు ఆ 10 అద్భుతాలు చేశాడు? To generate faith in the hearts of these మరి Israelites. ఇశ్రాయేలు హృదయాలలో ఇంకా విశ్వాసమును పుట్టించడానికి. Oh, our God is great. మా దేవుడు గొప్పవాడు, He is a God of wonders. మా దేవుడు అద్భుతాలు He can చేసేవాడు, perform any miracle. ఎటువంటి అద్భుతాన్నైనా So చేస్తాడు. not only to elevate himself among the Egyptians, but to generate faith in the hearts of the Israelites. మరి ఐగుప్తీయుల మధ్యలో తను గొప్ప దేవుడుగా చూపించుకోవడం మాత్రమే కాదు కానీ ఇశ్రాయేలులో ఆ విశ్వాసమును పుట్టించేదానికి దేవుడు ఆ విధంగా చేశాడు. If you are a child of God, నీవు దేవుని బిడ్డవైతే don't give any room for any fear. మరి- Give room for faith. భయానికి స్థానం ఇవ్వద్దు కానీ విశ్వాసానికి స్థానం ఇవ్వాలి. How the fear came in the Bible? మరి బైబిల్లో ఈ భయం అనేది ఎలాగొచ్చింది? First time we all know in Genesis, when Adam disobeyed God, fear came. I am afraid. Third chapter 9 and 10. మరి ఆదికాండం 3వ అధ్యాయం 9-10 వచనాల్లో మొట్టమొదటిసారిగా ఎప్పుడైతే ఆదాము బలు పాపము చేశారో అప్పుడు వారు దేవునికి వారు భయపడ్డారు. So first thing is, మొట్టమొదటిగా never look back. మరి వెనక్కి ఎప్పుడు చూడొద్దు. Second thing is, రెండవది fear not. మరి భయపడొద్దు. Don't fear. భయపడొద్దు. The one who is on your side is greater than the one who is in the world. మరి లోకములో ఉన్నవాని కంటే నీ పక్షముగా ఉన్నవాడు ఆయన గొప్పవాడు. These may look very simple principles, but very difficult to follow. ఇవన్నీ చాలా సరళమైన నియమాలుగా ఉంటాయి కానీ ఇవి పాటించాలంటే చాలా కష్టం. Many people will say, చాలా మంది అంటారు, somebody will come and say, మరి ఎవరో వచ్చి అంటారు, అరే భయపడొద్దు, అరే భయపడొద్దు. మరి భయపడొద్దు అంటారు. ఈయన కూడా ఏమంటాడు? మరి ఈయన కూడా ఏమంటారు? భయం అనేది అసలు లేనే లేదు. అసలు నాకు భయమే లేదంటారు. రోజు భయపడుతానంటాడు. రోజు భయపడుతూనే ఉంటారు. Isn't it? అవునా? So it is so simple to tell, but very difficult to implement. కాబట్టి చెప్పడానికి చాలా సులువుగా ఉంటుంది కానీ అవి పాటించాలంటే చాలా కష్టం. And the third thing, మూడవ సంగతి in 13th verse, 13వ వచనం, stand still. మరి ఊరక నిలుచుండి చూడుడి. In fear, generally we do many things. మరి భయపడినప్పుడు సాధారణంగా అనేక సంగతులు చేస్తాం. Isn't it? అవునా? Suppose suddenly a snake came into your room. మరి అకస్మాత్తుగా ఒక సర్పం గనక మీ గదిలోనికి వస్తే Then what will do? అప్పుడు ఏం చేస్తారు? In your fear you will be doing so many things. మరి భయంలో ఎన్నో సంగతులు చేస్తారు. దాన్ని కొట్టడానికి అసలు కర్ర కాదు, అన్ని తీసుకొస్తావు, ఆ కర్ర కనపడదు అప్పుడు. మరి కర్ర తప్ప అన్ని తీసుకొస్తారు, కర్ర కనిపించదు. Because in fear we will be doing many things. ఎందుకంటే భయంలో అనేక సంగతులు చేస్తాం. But what Moses is telling, అయితే మోషే ఏమంటున్నాడు? it is not the time for you to do things.
stand still. మరి ఈ సమయంలో సంగతులు చేయవలసిన పని కాదు కానీ మీరు ఊరక నిలుచుండి What చూడమంటున్నారు. you have to do? మీరేం చేయాలి? Remember his promises. ఆయన వాగ్దానాలు గుర్తు చేసుకోండి. Oh, in fear. Okay, remember John 14:1. మరి భయములో యోహాను సువార్త 14 జ్ఞాపకం చేసుకో. So in doubt, never give up your faith. మరి నీకు సందేహం కలిగినప్పుడు, అనుమానం కలిగినప్పుడు నీ విశ్వాసాన్ని నువ్వు కొనసాగించాలి. Trust and obey. మరి నువ్వు నమ్మిక ఉంచి విధేయత చూపించాలి. Stand still. మరి ఊరక నిలుచుండాలి. Don't run here and there. ఇటు అటు పరిగెత్తొద్దు. You cannot get help from any place. మరి ఎక్కడి నుంచి, ఏ స్థలము నుంచి కూడా నువ్వు సహాయం పొందలేవు. First of all, మొట్టమొదటిగా why to run about here and there when you don't know where you are going in fear? మరి భయములో మరి ఎటు వెళ్తున్నావో తెలియనప్పుడు అటు ఇటు పరిగెత్తడం ఎందుకు? ఎటు వెళ్తున్నావో నీకే తెలియదు. మరి ఎటు వెళ్తున్నావో నీకే తెలియదు. అక్కడే గిరగిరా తిరిగితే వాట్ ఈస్ ద యూస్? మరి అక్కడే తిరిగితే ఏం ఉపయోగం? Before walking, మరి నడిచేదానికంటే ముందు, before running, మరి పరిగెత్తేదానికంటే ముందు we can learn from our children. మన పిల్లల నుంచి నేర్చుకోవచ్చు. First what they will do? ముందు ఏం చేస్తారు? Not only what you did in your childhood. వారు మాత్రమే కాదు, నువ్వు చిన్నతనంలో నువ్వేం చేసావు. First what they will do? వారు ఏం చేస్తారు? They will మొట్టమొదటిగా be on their knees. వారు మోకాళ్ళ మీద ఉంటారు. So slowly they start crawling. మరి నెమ్మదిగా పాకుతుంటారు. So when you are in trouble, నువ్వు సమస్యలో ఉన్నప్పుడు come on upon your knees. నీ మోకాళ్ళ మీదకి రా. And slowly what will happen? మరి నెమ్మదిగా ఏం జరుగుతుంది? Slowly your knees will get strength and slowly you can stand. మరి నెమ్మదిగా నీ మోకాళ్ళు బలపడతాయి, నెమ్మదిగా నిలుచుంటావు. Come upon your knees. ముందు మోకాళ్ళ మీదకి రా. Then stand. తర్వాత నిలబడు. Then start walking. తర్వాత నడవడం Then ఆరంభించు. start running. తర్వాత పరిగెత్తు. In fear, directly if you start running, you cannot run. Come upon your knees. మరి భయపడినప్పుడు నేరుగా నువ్వు పరిగెత్తితే అది సాధ్యం కాదు. నువ్వు ముందు మోకాళ్ళ మీదకి రావాలి. Yeah, come upon your knees, then stand still, and then slowly walk, and then run. Bible says you can fly also. Isaiah 40:31. మరి ముందు మోకాళ్ళ మీదకి రావాలి, తర్వాత నిలిచి ఉండాలి, తర్వాత నడవాలి, తర్వాత పరిగెత్తుకుని వెళ్ళాలి. బైబిల్లో మరి నువ్వు ఎగరొచ్చని కూడా బైబిల్ చెప్తుంది. పక్షిరాజు వలె పైకి ఎగురు. You may be thinking of running. God will give you the strength to fly also. నువ్వు పరిగెత్తాలనుకుంటున్నావేమో, అయితే దేవుడు ఎగిరేదానికి కూడా నీకు బలం ఇస్తాడు. When is it possible? ఎప్పుడు సాధ్యం అవుతుంది? They that wait upon the Lord. మరి ఎవరైతే యెహోవా యందు వేచి ఉంటారో. So when you are facing Red Sea, what to do? అయితే ఎర్ర సముద్రమును ఎదుర్కొంటున్నప్పుడు ఏం చేయాలి? Fear not. భయపడొద్దు. Stand still. మరి ఊరక నిలుచు To stand also you must come upon your knees. నువ్వు నిలబడాలంటే ముందు మోకాళ్ళ మీదకి రావాలి. So knees, then standing, then walking, then running, then flying. కాబట్టి ముందు మోకాళ్ళ మీదకి రావాలి, నిలుచోవాలి, నడవాలి, తర్వాత పరిగెత్తాలి, తర్వాత ఎగరాలి. Yeah, waiting will give you renewed faith. కాబట్టి నువ్వు వేచి ఉన్నప్పుడు ఎంతో గొప్ప విశ్వాసం నీకు కలుగుతుంది. And a new strength God will give, a new zeal God will give. నూతనమైన బలమును, నూతనమైన ఆ రోషమును ప్రభువు నీకు ఇస్తాడు. When you wait in the presence of the Lord, God strengthens your minds, your will, your emotions. మరి దేవుని యొక్క సన్నిధిలో నువ్వు వేచి ఉంటున్నప్పుడు దేవుడు నీ యొక్క భావోద్వేగాలకు బలమునిస్తాడు, నీ యొక్క చిత్తానికి బలమునిస్తాడు. And you have to stand still and you have to look what the Lord is going to do. మరి ఊరక నిలుచుండి ప్రభు ఏదైతే చేయబోతున్నాడో నువ్వు చూడాలి. Why? ఎందుకు? Because we do not know why we are at the Red Sea, why the suddenly Red Sea has come there. ఎందుకు అకస్మాత్తుగా ఎర్ర సముద్రం అక్కడికి ఎందుకు వచ్చిందో మనకు తెలియదు. God knows why the Red Sea is there. మరి ఎందుకు అక్కడ ఎర్ర సముద్రం ఉందో దేవుడికి తెలుసు. That's why you have to wait on the God. అందుకనే దేవుని యందు వేచి ఉండాలి. So when you wait like that, stand still like that, as per Psalms 46:10, మరి కీర్తన 46:10 ప్రకారంగా ఆ విధంగా వేచి then చూస్తున్నప్పుడు slowly God will be revealing you why the Red Sea is there. అప్పుడు నెమ్మదిగా దేవుడు ఎర్ర సముద్రమును ఎందుకు పెట్టాడో బయలుపరుస్తాడు. ఒకవేళ నువ్వు కంగారులో పరిగెడతా ఉంటే, దో God is speaking to you, you cannot hear the voice. ఒకవేళ కంగారుగా పరిగెత్తుతూ ఉంటే దేవుడు మాట్లాడుతున్నప్పటికీ దేవుని స్వరాన్ని వినలేవు. So that's why stand still. అందుకనే నిలుచుండాలి. So if you are facing trouble in your life today, కాబట్టి ఈ రోజు నీ జీవితంలో సమస్యను you are ఎదుర్కొంటుంటే, a child of God, నీవు దేవుని బిడ్డవై ఉన్నావు, don't get discouraged. నిరుత్సాహపడద్దు, Never look back. వెనక్కి ఎప్పుడు This చూడొద్దు. is the first thing. ఇది మొట్టమొదటి సంగతి. Don't give room for fear in your life. నీ జీవితంలో భయానికి చోటు ఇవ్వద్దు. You are a child of God. నువ్వు దేవుని బిడ్డవు. See, the lion's cub and the cat's kitten also, they will look alike when they are small. మరి ఆ యొక్క సింహం యొక్క పిల్లలు కానీ పిల్లుల యొక్క పిల్లలు కానీ ఆ చిన్నగా ఉన్నప్పుడు ఒకే రీతిగా కనబడతాయి. It is very difficult to detect the difference. మరి ఆ తేడా కనుక్కోవడం చాలా కష్టం. Just now, maybe, okay, 10 days back they are born. మరి 10 దినాల క్రితమే పుట్టాయి అనుకోండి. And see, the lion's cub also will be in the same way looking like the kitten.
మరి ఆ యొక్క సింహం యొక్క పిల్లలు కూడా పిల్లుల యొక్క పిల్లల్లాగానే కనబడతాయి. But suppose the enemy comes, ఉదాహరణకి శత్రువు some వచ్చినప్పుడు, other animal comes, ఏదైనా జంతువు వచ్చినప్పుడు immediately the kitten it will run away. వెంటనే ఆ పిల్లులు పారిపోతాయి. But what that lion's cub will do? అయితే ఆ సింహాల యొక్క పిల్లలు ఏం చేస్తాయి? Both are 10 days of age only. రెండు కూడా 10 దినాలే వయసు. But what the cub will do? అయితే ఆ సింహ పిల్లలు ఏం It will చేస్తాయి? not run away. పారిపోవు. It will be looking like that. మరి ఇంకా ముందుకు వెళ్ళాలని And ప్రయత్నం it want to చేస్తాయి. catch the enemy. మరి శత్రువును Both are పట్టుకోవాలనుకుంటాయి. 10 days old. మరి రెండు కూడా వాటి వయసు You are 10 a దినాలే. child of God. నువ్వు దేవుని బిడ్డవై Your ఉన్నావు. nature must be different. నీ యొక్క స్వభావం వేరేగా ఉండాలి. Worldly person may run away from the problem, but when the problem comes, yes, stand still, look unto the Lord. మరి లోకస్తుడైతే సమస్య వచ్చినప్పుడు పారిపోతాడేమో కానీ దేవుని బిడ్డవైనప్పుడు ఆ సమస్యను ఎదుర్కోవాలి. This cub also only 10 days old. మరి ఈ సింహపు పిల్ల కూడా 10 సంవత్సరాల వయసే, 10 దినాల There is వయసే. there is no fear in its heart. అయితే దాని హృదయంలో భయం అనేది లేదు. You are the child of the King of Kings. నీవు రాజుల రాజు అయిన రాజుకు Nothing will happen in your life without his permission. మరి దేవుని యొక్క అనుమతి లేకుండా నీ జీవితంలో ఏది సంభవించదు. Number 1, never look back. మొట్టమొదటి ఎప్పుడు కూడా వెనక్కి చూడొద్దు. Number 2, don't fear. రెండవది భయపడొద్దు. Number 3, stand still and wait what the Lord is going to do. మరి మూడవది ఊరక నిలుచుండి ప్రభు ఏం చేయబోతున్నాడో చూడాలి. With your hastiness you will further deteriorate the situation. You cannot improve the situation. నువ్వు త్వరపడితే ఇంకా సమస్యను ఇంకా పాడు చేస్తావు గానీ దాన్ని బాగు చేసుకోలేవు. And fourthly, నాలుగవది in verses 10 and 15, 10వ వచనంలో 15వ వచనంలో people prayed, cried, Moses also prayed. మరి ప్రజలు ప్రార్థన చేశారు, మోషే కూడా ప్రార్థన Yeah, చేశారు. this is what I was telling. Let us come upon our knees. మరి ఇదే చెప్తున్నాను, మనం మోకాళ్ళ మీదకి రావాలి. That is praying, అది ప్రార్థించడం. looking unto God. మరి ప్రభువు వైపు చూడడం. Lord, why you have allowed this? ప్రభువా ఎందుకు ఇది అనుమతించావు? I am not questioning to remove it, ప్రభువా నువ్వు దాన్ని తొలగించాలని ప్రశ్నించట్లేదు. but what you are going to accomplish out of it. అయితే దాని ద్వారా ఏమి జరిగించాలనుకుంటున్నావు? I want to join my hands with you. మరి నీతో కూడా నా చెయ్యి కలపాలనుకుంటున్నాను. Pray. ప్రార్థన చేయి. What is prayer? ప్రార్థన అంటే ఏంటి? Lord, thy will be done. ప్రభువా నీ చిత్తమే జరుగును గాక. That is prayer. అదే In ప్రార్థన. the Lord's prayer also Lord taught the same thing. Thy will be done on the earth as it is in heaven. మరి ప్రభు ప్రార్థనలో కూడా పరలోక ప్రార్థన ప్రభు అదే నేర్పించాడు. పరలోకంలో నీ చిత్తం ఏ విధంగా జరుగుతుందో భూమి మీద కూడా అదే రీతిలో So జరుగును when గాక you are అన్నాడు. facing problems, కాబట్టి నువ్వు సమస్యలు what ఎదుర్కొంటున్నప్పుడు should be your prayer? నీవు ఎటువంటి ప్రార్థన చేయాలి? Lord, thy will be done. ప్రభువా నీ చిత్తము Your జరుగును గాక. purposes must be ప్రభువా accomplished. నీ ఉద్దేశములు జరగాలి. And then తర్వాత fifthly, ఐదవది in 15th verse, 15వ వచనంలో and Moses heard the voice of the Lord. మరి మోషే దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. And what the Lord is telling? మరి ప్రభు ఏమంటున్నాడు? Yeah, wherefore criest thou unto me? Speak unto the children of Israel that they go forward. అంతలో యెహోవా మోషేతో నీవేళ నాకు మొరపెడుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలులతో చెప్పుము. Yeah, with a true contrite heart when you pray, there will be an answer from the Lord. You can hear the voice of the Lord. ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేస్తావో దేవుని యొక్క స్వరాన్ని వినగలుగుతావో దేవుడు నీకు జవాబిస్తాడు. Yes, wait in the presence of the Lord. దేవుని యొక్క సన్నిధిలో వేచి Pray to చూడాలి. God. దేవునికి ప్రార్థన చేయి. Get the answer. మరి జవాబు Hear పొందుకో. the voice of the Lord. దేవుని యొక్క స్వరాన్ని విను. God will give you reply. మరి దేవుడు నీకు జవాబిస్తాడు. You need not be in a haste. నువ్వు త్వరపడాల్సిన You అవసరం need లేదు. not run here and ఇటు there. అటు పరిగెత్తాల్సిన అవసరం లేదు. And sixthly, ఆరోది verse 15, what the Lord is telling? 15వ వచనంలో ప్రభు ఏమంటున్నాడు? Launch forward, go forward. మరి సాగిపోవుడి అంటున్నాడు. That is going forward at his voice now. మరి ఆయన స్వరాన్ని విని ఇప్పుడు ముందుకు వెళ్ళాలి. Yes, when he says go forward, if you are going forward, not only his voice, his presence also will come with you. ఎప్పుడైతే ఆయన స్వరాన్ని విని నువ్వు ముందుకు వెళతావో ఆయన స్వరం మాత్రమే కాదు ఆయన సన్నిధి కూడా నీతో వస్తుంది. Yes, David, how he killed Goliath. మరి దావీదు ఏ విధంగా గొలియాతును చంపాడు? And we can see Lord Jesus Christ with Shadrach, Meshach, Abednego. మరి షద్రక్ మేషక్ అబేద్నెగోలతో ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు? Yeah, with all his power we can go. With all his power we can మరి go. ఆయన యొక్క సర్వ శక్తితో మనం ముందుకు వెళ్ళగలం. When you hear his voice, ఆయన స్వరాన్ని విన్నప్పుడు, when you want to go forward according to his word, మరి ఆయన వాక్యాన్ని ఆయన మాటను పట్టుకొని ముందుకు his వెళ్ళాలనుకున్నప్పుడు presence is guaranteed, ఆయన సన్నిధి ఖచ్చితంగా his వస్తుంది. power is guaranteed, ఆయన శక్తి ఖచ్చితంగా and his ఇస్తాడు. promise is guaranteed. ఆయన వాగ్దానం కూడా ఖచ్చితంగా ఇస్తాడు. Yeah, God brought you to the Red Sea, brothers and sisters,
to increase your faith. నీ యొక్క విశ్వాసాన్ని ఇంకా అధికముగా ఎక్కువగా చేయడానికి దేవుడు నిన్ను ఆ ఎర్ర సముద్రము దగ్గరకు Why తెచ్చాడు. the Lord brought you to the Red Sea, you know? ఎందుకు దేవుడు ఎర్ర సముద్రము దగ్గరకు తెచ్చాడో So తెలుసా? that you may sing more louder today. ఇంకా ఈ దినాన ఇంకా ఎక్కువగా నువ్వు పాటలు పాడడానికి. Because when you know the promise of God, when you are enjoying the power of God, when you are experiencing the presence of God, with a louder voice you can sing. మరి దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తున్నప్పుడు, దేవుని యొక్క వాగ్దానాలను అనుభవిస్తున్నప్పుడు ఇంకా అధికమైన స్వరముతో నువ్వు పాటలు పాడు. Not only to increase your faith, నీ యొక్క విశ్వాసాన్ని ఎక్కువ చేయడానికి not only to మాత్రమే కాదు, increase your joy, నీ యొక్క ఆనందాన్ని అధికముగా చేయడానికి మాత్రమే to కాదు, increase your prayer time also. నీ యొక్క ప్రార్థనా సమయాన్ని ఇంకా ఎక్కువ When చేయడానికి. you are facing Red Sea, automatically the prayer time will be increased. ఎప్పుడైతే ఎర్ర సముద్రాన్ని ఎదుర్కొంటావో నీకు తెలియకుండానే ప్రార్థనా సమయం ఎక్కువ అవుతుంది. And without your knowledge, to bring you more close unto Him. మరి నీకు తెలియకుండానే ఇంకా ఆయనకి ఇంకా సమీపంగా నువ్వు వస్తావు. What a joy it is. మరి ఎంత గొప్ప ఆనందం Now అది. is the Red Sea is a blessing or not? మరి ఇప్పుడు ఆ ఎర్ర సముద్రం అనేది ఆశీర్వాదమా That కాదా? problem is bringing you more close to the Lord. అయితే ఆ సమస్య దేవుని దగ్గరికి ఇంకా నీకు సమీపముగా It is తీసుకొస్తుంది. increasing your prayer నీ time. యొక్క ప్రార్థనా సమయాన్ని ఎక్కువగా It is చేస్తుంది. increasing your faith and నీ joy. యొక్క విశ్వాసమును ఆనందమును ఇంకా ఎక్కువ చేస్తుంది. And that is bringing glory to the Lord among the Egyptians also. మరి అంతేకాకుండా ఐగుప్తీయుల మధ్యలో దేవుడు కూడా మహిమపరచబడుతున్నాడు. So, brothers and sisters, కాబట్టి సహోదర you సహోదరులారా, may be facing situations like that. ఇటువంటి పరిస్థితులను మీరు ఎదుర్కొంటున్నారేమో, You may be saying, నువ్వు అనుకుంటున్నావేమో, it is impossible. నువ్వు అనుకుంటున్నావేమో ఇది అసాధ్యం Oh, this is అనుకుంటున్నావేమో. the Red Sea. ఇది ఎర్ర సముద్రం. What the Lord is telling in Matthew 19:26. మత్తయి సువార్త 19:26 ప్రభు ఏమంటున్నాడు? With man it is impossible, with God it is possible. మరి మనుషుల వల్ల ఇది అసాధ్యము గాని దేవుని వలన సమస్తమును సాధ్యమే Oh, you may be అంటున్నాడు. telling, I am tired. మరి నువ్వు అనుకోవచ్చు నువ్వు అలసిపోయిన The అనుకుంటున్నావేమో. Lord is telling in Matthew 11:28, come unto me, I will give you rest. మరి మత్తయి సువార్త 11:28 ప్రభు అంటున్నాడు, మరి నా యొద్దకు రండి నీకు విశ్రాంతిని You may ఇస్తానంటున్నాడు. be telling, nobody is loving me. ఎవరు నన్ను ప్రేమించట్లేదు అనుకుంటున్నావేమో. Lord is telling John 3:16, I am loving you. యోహాను సువార్త 3:16 ప్రభు అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. You may be telling that nobody is caring for me. నువ్వు అనుకుంటున్నావేమో ఎవరు నన్ను పట్టించుకోవట్లేదని. Peter is writing 1 Peter 5:7, God careth for you. మొదటి పేతురు 5:7 దేవుడు నిన్ను పట్టించుకుంటున్నాడు. And you may be telling, నువ్వు అనుకుంటున్నావేమో I cannot go forward. నేను ముందుకు సాగలేను అనుకుంటున్నావేమో. And 2 Corinthians 12:9, my grace is sufficient for you. మరి 2 కొరింథీ 12:9 నా కృప నీకు చాలునట్టున్నాడు. How many promises? మరి ఎన్ని వాగ్దానాలు But ఉన్నాయి. in our fear, Satan will, enable us to forget those promises. అయితే మన యొక్క భయంలో సాతానుడు ఏం చేస్తాడంటే ఆ వాగ్దానాలన్నీ మర్చిపోయేటట్లుగా చేస్తాడు. So launch forward, don't fear. కాబట్టి భయపడకుండా ముందుకు సాగిపోవాలి. Claim the promises. దేవుని యొక్క వాగ్దానాలు చేపట్టాలి. Yes, Lord, it is impossible with me. అవును ప్రభా, నా వల్ల ఇది అసాధ్యం. I cannot cross Red Sea. నేను ఎర్ర సముద్రమును దాటలేను. But it is possible with you. అయితే నీ వలన అది సాధ్యం. So look unto the Lord and go forward. కాబట్టి ప్రభువు వైపు చూచి ముందుకు The సాగిపోవాలి. moment when you step into the water, then only the Jordan will be divided. మరి ఏ క్షణమందైతే ఆ నీటిలో నువ్వు అడుగు పెడతావో అప్పుడే ఆ యొక్క సముద్రం పాయలవుతుంది. మరి యోర్దాను పాయలవుతుంది. So as long as you are on the banks, it will not be divided. It will be flowing with, much water. మరి ఆ ఒడ్డున ఉన్నంత వరకు కూడా ఆ నీళ్లు పాయలు కావు. కానీ ఎప్పుడైతే ఆ నీటిలో నువ్వు అడుగు పెడతావో అప్పుడే అవి పాయలవుతాయి. The moment when they put their feet in the river Jordan, it started మరి dividing. ఏ క్షణమందైతే యాజకులు వారి యొక్క కాళ్ళు ఆ యోర్దాను నీటిలో పెట్టారో అప్పుడే అది పాయలయ్యింది. Believing the word of God, step forward. కాబట్టి దేవుని యొక్క వాక్యం యందు నమ్మిక ఉంచి ముందుకు సాగిపోవాలి. And having the promise of his presence, go forward. దేవుని యొక్క సన్నిధి యొక్క వాగ్దానమును తీసుకొని ముందుకు వెళ్ళిపోవాలి. Finally and seventhly, మరి ఏడవదిగా చివరిగా always think positively. మరి ఎల్లప్పుడు కూడా మరి అనుకూలంగా ఆలోచించాలి. Different people react in different ways when they face problems. మరి సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో స్పందిస్తారు. Some people, కొంతమంది they are constant complainers. మరి ఎల్లప్పుడు వారు ఫిర్యాదు చేసేవారుగా ఉంటారు. No rippide all ఫిర్యాదులే తప్పించి daily enjoying the blessings of God, always complaining. మరి ఎల్లప్పుడు రోజు కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు ఆనందిస్తూ ఉంటారు కానీ ఎప్పుడు నోరిప్పితే దేవునికి ఫిర్యాదు చేస్తూనే They ఉంటారు. cannot handle the setbacks. They cannot handle the upsets well.
వారి జీవితంలో కలిగిన సమస్యలను మరి వారు సరిగ్గా మరి దాన్ని తట్టుకోలేరు. But you should have positive thinking. అయితే అనుకూలమైన ఆలోచన కలిగి ఉండాలి. Yeah, God is having a purpose in this. మరి ఈ విషయాల్లో దేవునికి ఒక ఉద్దేశం ఉంది. I will join my hands with God. మరి దేవునితో నా యొక్క చెయ్యి Let కలుపుతాను. the will of the Lord be done. దేవుని యొక్క చిత్తము జరుగును గాక. Some people like Moses, they are unconquerable. What may happen? Nothing can create any fear in their hearts. మరి కొంతమంది మరి మోషే లాంటి వారు ఉంటారు. మరి ఎటువంటి సమస్య ఎటువంటి పరిస్థితి సంభవించినా సరే వారి హృదయంలో ఎల్లప్పుడు భయం అనేది కలగదు. Always they will look up. ఎల్లప్పుడు పైకే చూస్తారు. Always they get God's command. మరి ఎప్పుడు దేవుని యొక్క ఆజ్ఞను Always పొందుతారు. they go forward. ఎప్పుడు సాగిపోతారు. Let it be Red Sea or anything. అది ఎర్ర సముద్రమైనా ఏదైనా సరే. Joseph rose from the bottom of the pit to the highest position in Egypt just because of his faith. మరి యోసేపు తన యొక్క విశ్వాసం బట్టి ఆ గుంటలో నుంచి ఐగుప్తు దేశంలో ఉన్నతమైన స్థానానికి వెళ్ళాడు. Morning we have seen Esther was not paralyzed by seeing the problems around her. మరి ఉదయకాలం మనం చూసినట్లుగా తన చుట్టూ సమస్యలను చూసినప్పుడు ఎస్తేరు నిరుత్సాహపడిపోలేదు. So brothers and sisters, కాబట్టి సహోదర you are సహోదరులారా, born again, తిరిగి జన్మించావు, facing problem now. సమస్యలు ఎదుర్కొంటున్నావు. Fear not. అయితే భయపడొద్దు, Have faith. విశ్వాసం ఉంచు, Pray. ప్రార్థన చేయి, Stand still. మరి ఊరక నిలుచుండు, Go forward. మరి ముందుకు సాగిపో. See God fights for you. మరి నీ పక్షంగా దేవుడు యుద్ధము చేస్తాడు. God has brought you to the Red Sea not to be drowned but to walk through it. మరి ఎర్ర సముద్రము దగ్గరికి దేవుడు ఎందుకు తెచ్చాడంటే దానిలో నిన్ను ముంచడానికి కాదు కానీ దాని గుండా నువ్వు నడుచుకుంటూ వెళ్ళిపోవడానికి. Not only that, అంత మాత్రమే కాదు, before your eyes he want to drown the enemy before your eyes. మరి నీ కళ్ళ ఎదుటే ఆ శత్రువులను ఆ ఎర్ర సముద్రంలో ముంచడానికే దేవుడు ఆ ఎర్ర సముద్రము తీసుకొచ్చాడు. Red seas and wildernesses will be there on the way to Canaan. మరి కనానుకు వెళ్ళే మార్గములో ఎర్ర సముద్రములు అరణ్యములనే ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. Ultimately Egyptians gave the testimony. మరి చిట్ట చివరిగా ఐగుప్తీయులు సాక్ష్యం ఇచ్చారు. So with this guarantee you can leave this place. మరి ఇటువంటి భరోసా కలిగి ఈ స్థలమును విడిచి You must వెళ్ళిపోవచ్చు. have come with so many questions and fears. ఎన్నో సమస్యలతో ఎన్నో భయాలతో నువ్వు What will వచ్చావు. happen tomorrow? రేపేం జరుగుతుంది? Oh, I am put to so many troubles because I became a Christian. నేను క్రైస్తవుడయ్యాను కాబట్టి ఎన్నో సమస్యలు వస్తున్నాయి. Don't look back. మరి వెనక్కి చూడొద్దు, Fear not. భయపడద్దు, Stand still. ఊరక నిలుచుండు, Pray. ప్రార్థన చేయి, Hear the voice of దేవుని God. యొక్క స్వరాన్ని విను. Not only that. అంత మాత్రమే కాదు, And we have seen sixthly, launch forward, go మరి forward. ఆరవదిగా చూసాము, ఇంకా ముందుకు సాగిపో, Think positively. మరి అనుకూలంగా ఆలోచించు. You are there to cross the Red Sea, not to be drowned in the Red Sea. మరి ఎర్ర సముద్రమును దాటి దానిలో గుండా నడుచుకుంటూ వెళ్ళడానికి అక్కడ ఉన్నావు కానీ దాంట్లో మునిగిపోవడానికి నువ్వు అక్కడ లేవు. May God help you to take the positive decision. కానీ అనుకూలమైన తీర్మానాలు తీసుకునే దానికి దేవుడు నీకు సహాయం చేయనుగా. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.